ఈవినింగ్ ఇక స్కూల్ నుంచి పిల్లలు అయితే వచ్చిండ్రు. పిల్లలు కొంచెం అదేమో అన్నం తినేసి హోంవర్క్, అన్నం కాదు చపాతీ ఉంటే చపాతీ తిన్నారు. ఇక హోంవర్క్ చేసుకుంటారు. ఇప్పుడే సామాన్ వచ్చింది. ఇప్పుడు సామాన్ అంతా మనము సెట్ చేయాలి. బిల్లు చూసిండ్లా 5,000 చిల్లర, 5,000 చిల్లర అయింది. దీన్నంతా ఇప్పుడు సెట్ చేసుకొని ఏం తింటున్నావు మళ్ళీ ఎన్ని తిన్నా మళ్ళీ షాప్లే కావాలి. ఈరోజు అయితే మీతోటి ఈవినింగ్ నుంచి రేపు మార్నింగ్ రొటీన్ దాకా ఎవరు మార్నింగ్ రొటీన్ దాకా వస్తుంది. బిల్లు ఇవి వేఫర్స్ అని ఒక బాక్స్ ఇది ఎంత ఉంటుంది? 250. అమ్మ బాపురే, 250 ఏముంటుంది. ఏంటిరా అవన్నీ వచ్చినాయా? సామరస్య బుక్స్ తీసుకుంటే ఇవన్నీ చూస్తా. ఇట్లా బయటకు రాలి మరి అంటే హెల్ప్ అయ్యారా? కొంచెం అదని హెల్ప్ అయ్యారా? అవి వచ్చిన కాదని చూస్తేనే అటు పెడుతురు. ట్రిక్ పెట్టుకుంటే ఇస్తా. పెట్టవా? తింటావా? టైం అయితే 5:30 అవుతుంది. 5:30 అయినా కానీ ఇంకా చీకటి అవుతలేదు. అంటే వర్షాకాలంలో అంటే ఇప్పుడు పొద్దు నిలబడుతుంది, రాత్రి తొందర తెల్లారుతుంది. అట్లాంటి నిద్రనే ఆరిపోతలేదు. ఎండా కూసా ఇట్లా పట్టుకో, నేను తీస్తా. ప్యాక్ తీస్తా. వాటర్ గ్లాసులు ఎలా రాసిండే? గ్లాసులు అయితే 6 ప్యాకెట్లు. ఈ షాప్ అయినా కూడా ఏం చేసుడు, వీళ్ళు వచ్చినా లాభం వచ్చినా లాభం రాకున్నా దీన్ని మెయింటెనెన్స్ చేసుకోవాలన్నట్టుగా చేసుకుంటూ అవుతుంది. మేము ఇళ్ళ నుంచి తింటున్నాం కదా, మాకైతే ఇళ్ళకైతే అవుతుంది. మేము ఎక్కడ రూపాయల ఆటన మందం తింటే ఆటన మందం అవుతుంది. అట్లా అయిపోతుంది. ఏది రాలుతున్నాయి ఎందుకు వచ్చేస్తా? యోగా డే పొమ్మంటావా స్కూల్కి? ఇవ్వాలా పొద్దున లేచి నేను పోను యోగాకి. రెడీ అయిపోవాలి. నేను పోను. 6కి పోవాలట. నేను లేచుడు 6కి లేతా అంటే 6కి పోవాలని చెప్తాను. 6కైనా పోవాలి, 7కైనా పోవాలి. స్కూల్కి పోతా కానీ యోగా కోను. నాకు ఇట్లా అంత కాళ్ళు చేతులు గుంజుతున్నాయి. ఓపెన్ చేస్తున్నా. అయ్యా సెంటిమెంట్ సూపర్స్టిషన్స్ చెప్పేంటిదో. సూపర్స్టిషన్స్ అంటే సూపర్స్టిషన్స్ అంటే మూఢనమ్మకాలు. నువ్వే చెప్పినావు. నీకు తెలియదు కదా? నాకు తెలియదు. మరి నాకు చదువు వస్తుందా? టీచర్గా పని చేసింది ఎవరో మరి. టీచర్గా పని చేస్తే అన్న చదువు రావాలని రూల్ ఉంది. చదువు రాకుండా కానీ టీచర్గా పని చేయొచ్చు. అంటే స్టూడెంట్స్కి ఏం చెప్తావు? నాకేం రాదని చెప్పినావా? ప్యాంపర్స్ వేరే వచ్చినాయి. అబ్బి పిల్లి చెప్తా అయిపోదు. చెప్పిన ఎందుకు కొడతావు? చేసుకోవచ్చు చెప్పండి. 3 ప్యాంపర్స్, 3 ఇవన్నీ ఓపెన్ అయినా తెచ్చి నీకు 5 తిట్టాను తిడతాడు. ఇప్పుడు నన్ను ఇది గట్లా తెచ్చండి మరి. ఇవి వేయడానికే చాలా కష్టంగా ఉంటుంది. టం టం టిటిన్ 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 పని చేయడండి. ఇవన్నీ ఓపెన్ అయినా పట్టుకొస్తారు. బిల్లు అయితే కంపల్సరీ ఇవ్వాలి వీళ్ళకి. అన్నీ ఆఫీస్
నా బుక్స్ ఎడబెట్టిన డిమార్ట్ అంటే ఒక్కొక్కళ్ళు నెలకు సరిపడా తీసుకొచ్చుకుంటారు అందులోకే పోయి, అది బెటర్. ఇంకా అక్కడ డిమార్ట్ అంటే మాకు అంటే షాప్ ఉంది కాబట్టి నేను ఎక్కువ ఏం తీసుకురాలే, పిల్లలకి అట్లా ఎప్పుడైనా అట్లా తినడానికి కానీ ఇట్లా తీసుకొస్తా. కానీ ఎక్కువ డిమార్ట్కి ఎప్పుడైనా అట్లా పోతే కంపల్సరీ బాస్మతి బియ్యముని ఎగ్గి పిల్లలకి సంబంధించిన ఏమైనా తీసుకొస్తా. కానీ అనవసరంగా ఏం ఖర్చు పెట్టాం మేము, అంతే ఫ్రెండ్స్. చెప్పులు అయితే మంచిగా ఉన్నాయి. స్లిప్పర్స్ మనం బయట తీసుకునే బదులు ఈ స్లిప్పర్స్ కోసం మనము అన్నీ ప్రతి ఒక్క ఐటెం కూడా క్వాలిటీ మంచిగానే ఉంటాయి డిమార్ట్లో. బై 1 get 1 అని ఇంకా చాలానే ఉన్నాయి. కానీ డబ్బులతోని అన్నీ తీసుకోవచ్చు కానీ మా దగ్గర డబ్బులు ఉండాలి కదా. బ్రిటానియా అన్నట్టు ఇది మంచిగా ఉంటుంది. ఇది పుడ్డింగ్ కేక్, ఇది డేట్స్ పుడ్డింగ్ కేక్ మస్తు ఉంటుంది. ఇదేమో నట్ రేజింది, కిస్మిస్, బాదం, ఇవి డేట్స్ అన్నట్టు. స్కూల్ నుంచి వచ్చినాక పిల్లలకి ఇట్లా ఏదో ఒకటి అట్లా ఉండాలని. ఇది వచ్చేసి 60 రూపాయలే, 60. ఇది వచ్చేసి ఏంటంటే ఇది 80 రూపీస్. ఒక 800 ఏమైంది. ఇది వచ్చేసి 100 రూపాయలు. పరోటా, మలబార్ పరోటా. ఇది వచ్చేసి 190 9 ఏమో ఉంది. ఇంకా ఇవి 80 అట్లా. ఇవైతే తీసుకొచ్చుకున్నాం. మీరు కూడా జైచల్ల అక్కడ ఏరియాలో అట్లుంటే డిమార్ట్కి పోయి సామాన్ తీసుకొచ్చుకోండి, అగ్గువల అయిపోతుంది అన్నట్టు. ఈ పాప్కార్న్ అయితే మనం వర్షం పడ్డప్పుడు ఇవి ఫ్రై చేసుకోవచ్చు. అంటే ఫ్రై అంటే పాప్కార్న్ చేసుకొని కానీ అట్లా తెచ్చిన ఒక ప్యాకెట్. ఈ ప్యాకెట్ వచ్చేసి 39 రూపాయలు. స్టేషనరీ షాపింగ్ అవి చాలానే ఉండే కానీ మేము అనుకోకుండా పోయినాం కాబట్టి ఇంకేం తీసుకోలే. ప్లేట్స్ అయితే తీసుకొచ్చిన, టిఫిన్ ప్లేట్స్ అని. ఎప్పుడు పోయినా కానీ ఇట్లా తీసుకోవాలంటే వద్దు అంటాడు. ఈసారి 2 పట్టుకొచ్చుకున్నాం. ఇవి ఎప్పుడన్నా అంటే తీసుకుంటే దీంట్లో కొంచెం మనకు తిన్న ఫీలింగ్ వస్తుందని పిల్లలకైతే 2 తీసుకొచ్చిన. ఇవి 2 డిమార్ట్లోనే అయితే ఈ షాపింగ్ చేసుకున్నామండి. అంటే మేము లేట్ పోయినాం. అంటే మేము పోవడమే లేట్ పోయినాము. ఇక్కడ నుంచి పోనీకే టైం బాగా అయిపోయింది. ఇక అందులోకి 5 గంటలకేమో పోతే 1 గంటన్నర, 6:30 అక్కడనే అయిపోయింది. 6:30కి ఇంటికి వచ్చేసి 6:30కి వెళ్తే రాంగ వర్షం స్టార్ట్ అయింది. ఆ వర్షంలో వచ్చేసినాం ఇంటికి వచ్చేసరికి 8:30 అయింది ఫ్రెండ్స్. ఇదండి వీడియో. అయితే నేను డైలీ వ్లాగ్ చేయడానికి చాలా నాకు ఇంట్రెస్ట్ ఉంది కానీ మీ నుంచి నాకు సపోర్ట్ వస్తలేదు. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అయ్యో సింకు